నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు నేను అలోవెరా జ్యూస్‌ని చేసుకొని మొక్కలకి ఇచ్చుకుంటున్నానండి. ఈ అలోవెరా అంతా కూడా మా టెర్రస్ గార్డెన్‌లో కుండీల్లో నేను పండించుకున్నానండి. ఇదంతా కోసుకొచ్చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ బౌల్‌లో వేసుకుంటున్నానండి. కలబంద జెల్‌ను నీటితో కలిపి మొక్కల వేళ్లకు పోయవచ్చండి. ఇది మొక్కలకు అవసరమైన పోషకాలను అందిస్తుందండి. ఈ కలబంద జ్యూస్ అంతా కూడా టబ్‌లో వేసేసుకున్నానండి. కొద్దిగా బెల్లం వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని పైన టెర్రస్ మీదకి ఈ జ్యూస్‌ని తీసుకొని వెళ్ళానండి. 100 లీటర్ల డ్రమ్‌లో వాటర్ పట్టేసుకొని ఈ అలోవెరా జ్యూస్ అంతా కూడా దాంట్లో పోసేసుకొని ఒకసారి కలిపేసేసుకున్నానండి. ఈ కలబంద మొక్కల పెరుగుదలకు సహాయపడుతుందండి. వాటిని బలంగా ఉండేలా చేస్తుందండి. అందరూ తులసి మొక్క వాడిపోతుంది టిప్స్ చెప్పమని అడుగుతున్నారండి. ఇలా కలబంద జ్యూసు నెలకు ఒకసారి తులసి మొక్కకి వేసుకుంటే అసలు తులసి మొక్క వాడిపోవటం అనేది ఉండదండి. మొక్కలు కుండీలో పెట్టుకున్నాం కదండి. కుండీలో కొద్దిగానే మట్టి ఉంటుంది కదండి. ఈ మట్టి సారాన్ని పెంచడానికి ఇక్కడ మనం బెల్లం కూడా ఉపయోగిస్తున్నామండి.